ఏపీలో సమ్మె సైరన్ మోగించారు జూనియర్ డాక్టర్లు. అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు జూనియర్ డాక్టర్లు. స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు. జూడాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. తమకు ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్ నిర్ణయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులకు చెక్ పెట్టి వారంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు ఏవి కూడా సానుకూలంగా ముగియలేదు. మరోసారి ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. సానుకూలమైనటువంటి ఫలితం వస్తే తప్ప ఆందోళనను విరమించేది లేదని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూడాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మీకున్నటువంటి సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి? మనము ఇక్కడ 2009 ఇచ్చిన జీవో ప్రకారము మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15% స్టైఫండ్ని పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఇన్ఫ్లేషన్ రేట్కి సమానంగా అప్పట్లో తీసుకున్న నిర్ణయము. సో మన స్టేట్ ప్రస్తుతానికి మన పైనున్న ప్రతి స్టేట్తో తక్కువ ఉంది. మన తెలంగాణ స్టేట్ పక్కన మన స్టైఫండ్ ఆల్రెడీ 30% వెనుకబాటులో ఉన్నాం. మనము ప్రతిసారి మేము ఇలా రోడ్ ఎక్కి మాకు ఇలా స్టైఫండ్ పెంచండి అని అడిగితే కానీ వాళ్ళు ఇచ్చిన జీవోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము ఇలా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ప్రతిసారి తీసుకొని వస్తుంది గవర్నమెంట్. నిన్న కూడా చర్చలు జరిగాయి. దీనికోసం మనల్ని పిలిచారు. పిలిచినా సరే అందులో కేవలం 3% మాత్రమే ఇంక్రీజ్ చేస్తాను అన్నారు. సో మా డిమాండ్స్ ప్రకారం మేము పనిచేస్తున్న ఈ తక్కువ రీసోర్సెస్లోనే మాకు ఇక్కడ ఇది ఉండట్లేదు. సరైన ఫెసిలిటీస్ లేకపోయినా మేము ఎంతో కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తున్నాం. మా డిమాండ్స్లను పట్టించుకోవట్లేదు. ఇది స్టేట్ మొత్తం ఏపీ జూడా తీసుకున్న నిర్ణయము. మా స్టైపెండ్స్ కోసం, మా రైట్స్ కోసం మేము చేస్తున్న నిరసన ఇది. సో మా నిరసనని వాళ్ళు ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఆమోదించేంత వరకు మేమైతే మా స్టాండ్ తీసుకుని మేమైతే నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. స్టైఫండ్ ఒకటే సమస్య, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి పెట్టారా? మేమైతే మొత్తము మావి 3 నినాదాలండి, 3 ఎజెండాస్తో మేము దిగాం. ఒకటి, మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తామన్న స్టైఫండ్ హైక్ కోసం మేము పోరాడుతున్నాము. అది 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ ఇప్పుడున్న మేము చేస్తున్న ఈ పనికి కానీ మాకు 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాన్న హైక్ కోసం మేము పోరాడుతున్నాం. యాక్చువల్లీ 2026లో జనవరి నుంచి మాకు పెంచాలి. అది ఇప్పుడు దాకా మేము ఎన్నిసార్లు అడిగినా సరే, డైరెక్ట్ హైర్ అఫీషియల్స్ అడిగినా సరే ఉత్తి వాళ్ళు నోటి ద్వారా రెస్పాండ్ అవ్వడం తప్ప మాకు అఫీషియల్గా కానీ పేపర్ మీద కానీ ఏది మాకు ఇవ్వలేదు. సో మాకు పెంచుతా అన్న స్టైఫండ్ హైక్ మాకు లిఖితపూర్వకంగా ఇస్తే కానీ మేము నిరసన అనేది. ప్రభుత్వంతో మీరు చర్చలు జరుపుతున్నారు, ఈరోజు కూడా చర్చలు జరుగుతున్నాయనే సమాచారం ఉంది. ఎలాంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? సానుకూల నిర్ణయం రాకపోతే మీరు ఏం చేయాలి? మొత్తానికి మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి స్టైపెండ్ హైక్. మేము 15 to 30% స్టైపెండ్ హైక్ని డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు జరిగిన చర్చల్లో మాత్రం ఓన్లీ 3% హైక్ ఇస్తామని చెప్పారు. అందుకనే మేము ఈ స్ట్రైక్కి దిగడం జరిగింది. రెండో డిమాండ్ వచ్చేసరికి రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో అది 62 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్కి పెంచడానికి ఒక స్ట్రాంగ్ ప్రపోజల్ గవర్నమెంట్లో నడుస్తుంది. మేము దానికి స్ట్రిక్ట్లీ అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే జూనియర్ డాక్టర్స్ ఎవరైతే పాస్అవుట్ అవుతున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి దీనివల్ల. అండ్ థర్డ్ వచ్చేసరికి ఎంఎస్సీ అండ్ పిహెచ్డీ చేసిన వాళ్ళని లేటరల్ ఎంట్రీ ద్వారా ఒక ఎంబీబీఎస్ జూనియర్ డాక్టర్కి టీచింగ్ కోసం వాళ్ళు లేటరల్ ఎంట్రీలో రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏదైతే నాణ్యత ఉందో ఎడ్యుకేషన్ది అది తగ్గిపోతుంది. మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కష్టపడితే కానీ మేము ఆ ఉద్యోగానికి రీచ్ అవ్వలేము. అలాగ 10 ఇయర్స్ కష్టపడి చాలామంది ఆ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇలా లేటరల్ ఎంట్రీలో వాళ్ళని తీసుకోవడం వల్ల వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ 3 మా డిమాండ్స్. ఆ 3 డిమాండ్స్ని మీట్ అయ్యే వరకు మేము స్ట్రైక్ విరమించుకోదలుచుకోవట్లేదు. మనకేంటంటే స్టైఫండ్ రివిజన్ ప్రకారం మనకి 2009 నుంచి ప్రతి 2 ఇయర్స్కి 15% అనేది స్టైఫండ్ హైక్ ఉండాలి. బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ మనకి ఈ శాలరీ స్టైఫండ్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం పెంచాలన్నమాట. సో ఈ 15% స్టైఫండ్ హైక్ కోసం మేము మాట్లాడామండి. కానీ వాళ్ళు ఏమన్నారంటే 3% మాత్రం ఇవ్వగలమని చెప్పారు. సో అందుకోసం ఈ డిమాండ్స్ ప్రకారం మాకు సరిగ్గా సరికోలం ఆన్సర్ రాలేదు కాబట్టి మేము ఇప్పుడు
ఈ స్ట్రైక్ని కొనసాగిద్దాం అనుకుంటున్నాం. జనవరిలో పెంచాల్సినటువంటి స్టైఫండ్ ఇప్పటివరకు పెంచలేదు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తామంతా సమ్మెను కొనసాగిస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వీడియో కపలతో కలిసి అనిల్ సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.